రాజమండ్రిలో కారు యాక్సిడెంట్లో తీవ్ర గాయాల పాలై హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చావుకి బతుకుకి మధ్య పోరాడుతుంది. 1% హోప్ ఉంటే చాలు బతికించుకోవడానికి ప్రాణాలు పణంగా పెట్టేందుకు కుటుంబం సిద్ధంగా ఉంది. కానీ ఆల్మోస్ట్ హోప్ లెవెల్ అని డైరెక్టర్లు చెప్పడం ఆ కుటుంబానికి ఎటు పాలుపోని పరిస్థితిని తీసుకొచ్చింది. అసలు ప్రియాంక హెల్త్ కండిషన్ ఏంటి అనే వివరాలను తెలుసుకుందాం. పగవాడికి కూడా రాకూడదు అనిపించే కష్టం ఆ కుటుంబానికి వచ్చింది. కళ్ళ ముందు ఐసీయూలో కన్నబిడ్డ ఉంది. శరీరానికి ప్రాణం ఉంది, కానీ మెదడు మాత్రం పని ఆపేసింది. ఆమెను చూసి కన్నీళ్లు పెట్టుకునే కళ్ళు తప్ప ఆమె కళ్ళు తెరిచి చూసే పరిస్థితి లేకుండా పోయింది. ఒకవైపు హోప్లెస్ అన్నట్లుగా చెబుతున్న వైద్యులు, మరోవైపు మిగిలి ఉన్న చిన్న ఆశతో మళ్ళీ కూతురు కళ్ళు తెరవకపోతుందా, ఏ దేవుడైనా కరుణించి అద్భుతం చేయకపోతాడా అన్నట్లు తల్లిదండ్రులు ఆశ. ప్రస్తుతం సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్సలో ఉంది ప్రియాంక. ఆ ఆసుపత్రికి చాలామంది అనేక అనారోగ్య సమస్యలతో వచ్చేవాళ్ళే. కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధల కంటే ప్రియాంక కుటుంబం పడుతున్న వేదనకు చలించిపోతున్నారు. ఆమె బతకాలని అందరూ ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్పై ప్రియాంకకు చికిత్స కొనసాగుతుంది. దాదాపు బ్రెయిన్ డెడ్ కండిషన్ అని వైద్యులు పేరెంట్స్కి తెలిపారు. శరీరానికి మెదడుకు మధ్య నరాల వ్యవస్థ తెగిపోయింది. ఆఖరి ప్రయత్నంగా వైద్యులు ఆఫ్నియా టెస్టు నిర్వహించనున్నారు. ప్రియాంక శరీరంలో సోడియం లెవెల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సోడియం లెవెల్స్ తగ్గితేనే టెస్ట్ నిర్వహణ సాధ్యమని వైద్యులు పేర్కొంటున్నారు. టెస్ట్ రిజల్ట్ తర్వాత మాత్రమే ప్రియాంక విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేని స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు. ఏ దేవుడైనా అద్భుతం చేయకపోతాడా అన్నట్లు తల్లిదండ్రులు ఆశ నెలకొంది. ప్రస్తుతం 14 రోజుల రిమాండ్లో ఉన్నారు దశ్వంత్ జోసెఫ్. ఘటన జరిగిన రోజు నిందితులపై బిఎన్ఎస్ 134/U 125B సెక్షన్లు నమోదు చేశారు. ర్యాష్ డ్రైవింగ్ అన్నట్లుగా తొలి రోజు కేసు పెట్టిన పోలీసులు ప్రియాంక పరిస్థితి విషమించడంతో సెక్షన్లు మార్చారు. ప్రస్తుతం బిఎన్ఎస్ 110 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. తెలిసి ఉద్దేశపూర్వకంగా ప్రమాదం చేసినట్లుగా సెక్షన్లు మార్చారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్. చిరంజీవి ఏదైతే రాజమండ్రిలో మెడికల్ పిహెచ్డి విద్యార్థుల మీద అయితే కనుక మద్యం మొత్తం కారు ఎక్కించిన ఇతర యువకుల ఘటన అయితే కనుక కలకలం అయితే రేగుతుందని చెప్పొచ్చు. ఈ ఘటనకు సంబంధించి అయితే కనుక గత 6వ తారీఖున ఇది ఇన్సిడెంట్, 3వ తారీఖున ఇన్సిడెంట్ అయితే జరిగినప్పటికీ ఆలస్యంగా ఈ ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. 6వ తారీఖున అయితే కనుక ఈ ఘటన వెలుగులోకి వచ్చిన పరిస్థితి. ప్రధానంగా చూస్తే ఈ కేసుకి సంబంధించి అయితే కనుక అతి వేగంగా మద్యం మత్తులో ఇద్దరు యువకులు కారు నడిపి ఢీకొట్టడంతో పాటు విద్యార్థులపై నుంచి కారు నడిపి నిరాశంగా వ్యవహరించిన ఇద్దరు యువకులకు సంబంధించిన ఘటన అయితే కనుక ఇటు మెడికల్ విద్యార్థులు అయితే కనుక చాలా కలకలం రేగిందని చెప్పొచ్చు. యువకులు అయితే కనుక మెడికల్ విద్యార్థులు అంతా కూడా చాలా ఆందోళనగా అయితే ఉన్న పరిస్థితి అండి. ఈ ఇద్దరు యువకులకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించిన పరిస్థితి ఉంది. అంటే ఈ కేసుకు సంబంధించి కూడా స్థానిక ప్రజాప్రతినిధి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులు రక్షించేందుకు అయితే కనుక ప్రయత్నం చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈ కేసుకు సంబంధించి పోలీసులతో కూడా ఈ ప్రజాప్రతినిధి మాట్లాడి కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం అయితే చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైతే ప్రియాంక మెడికల్ పీజీ విద్యార్థిని ప్రియాంక ఆరోగ్యం అయితే కనుక చాలా విషమించడంతో ఈ కేసు అయితే కనుక వెలుగులోకి వచ్చింది. తల మీద నుంచి కూడా కారు వెళ్లడంతో బలమైన గాయం అవడంతో ఈ మహిళ అయితే కనుక పీజీ విద్యార్థిని ప్రియాంక అపస్మారక స్థితిలోకి అయితే చేరింది. దీంతో హైదరాబాద్ లో అయితే ప్రియాంకకి అయితే చికిత్స అయితే
చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే తలలో బలంగా గాయం కావడంతో ఆవిడ అపస్మారక స్థితిలో ఉంది. అంటే బ్రెయిన్ డెడ్ అనే విధంగా అయితే పోలీసులు అయితే వైద్యులు అయితే ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అండి. అయితే ఈ ప్రియాంకకి సంబంధించి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లుగా అయితే వైద్యులు అయితే చెప్తున్నారు. ఏదైనా ఒక అద్భుతం జరిగితే ఆ ప్రియాంక బతికే అవకాశం అయితే ఉందని అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈ నెల 3వ తేదీన అయితే రాజమండ్రి ప్రసాదత్య ఆ మాల్లో అయితే కనుక ఘటన చోటు చేసుకుంది. ఈ మెడికల్ లో పీజీకి సంబంధించిన విద్యార్థిని ప్రియాంక, మరో పీజీ విద్యార్థి కూడా ఈ సినిమాకి అయితే వెళ్ళిన నేపథ్యంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఏదైతే ఏవి అప్పారావు రోడ్ లో ఈ కారును ఢీకొట్టిన ఆ ఇద్దరు యువకులను అయితే కనుక పోలీసులు అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే వీరిద్దరూ కూడా ఏదైతే రాజమండ్రికి చెందిన విద్యార్థులుగా అయితే కనుక యువకులుగా అయితే కనుక ఇప్పటికే గుర్తించారు. వీరికి సంబంధించి కూడా మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇటు ఆ వైద్యులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు. అవసరమైతే కనుక వైద్య సేవలు ఆ ప్రభుత్వం నుంచి కూడా అందిస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఆ మెడికల్ పీజీ విద్యార్థికి ఈ ఘటనకి సంబంధించి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే ఏలూరు రేంజ్ డీజీఐటీతో ఇప్పుడైతే ఫోన్లో అయితే మాట్లాడారు. దీనికి సంబంధించి కూడా ఆ కేసుకు సంబంధించి కూడా ఆరా తీశారు. విద్యార్థులకి న్యాయం చేయాలి, అలాగే వారందరూ కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళనైతే కనుక కఠినంగా శిక్షించాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఈ ఘటనకి సంబంధించి కూడా ఇటు ఏదైతే హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న విద్యార్థిని ప్రియాంక ఆరోగ్య పరిస్థితిని కూడా ఆరా తీశారు. హోంశాఖ మంత్రి జిల్లా ఎస్పీతో కూడా ఈ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అయితే కనుక చాలా విషమించిందని వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఈ కేసుకి సంబంధించి అయితే కనుక ప్రభుత్వం స్పందించడంతో కేసును అయితే సీరియస్ గా తీసుకుని పోలీసులు దీనికి సంబంధించి ఎంక్వైరీ చేసి కఠినంగా శిక్షించేందుకు అయితే కనుక ఇప్పటికే కోర్టుకి సబ్మిట్ చేయడంతో 14 రోజుల పాటు నిందితులిద్దరిని కూడా రిమాండ్ లో విధించిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.